మీకు ఎంత ఉంది పొలం ఇక్కడ? ఇక్కడ 5 ఎకరాల దాకా ఉంది. గతంలో ఎకరానికి ఎంత ఆదాయం వచ్చేది మీకు? ఎకరానికి 1000 కొబ్బరికాయలు 2000 కొబ్బరికాయ వచ్చేది ఎకరానికి. ఇప్పుడున్న 2000 కొబ్బరికాయలకి ఎంత ఆదాయం వచ్చేది సంవత్సరానికి? 4000 లాగా వచ్చేదండి. ఇప్పుడైతే ఇప్పుడున్న ధర ప్రకారం 25 రూపాయలండి కాయ. ఆ 2000ది ఒకసారి మీరే లెక్కేసుకోండి. 25,000 అంటే ఎంత? 1,00,000 రూపాయలు ఆదాయం అంతా పోయింది. ఆదాయం అంతా మొత్తం పోయిందండి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా మేము ఇంకా కొబ్బరి మొక్క వేసుకుని పెంచుకునే స్తోమత లేదు మా దగ్గర. ఇప్పుడు కొబ్బరి మొక్క వేసుకొని మళ్ళీ ఈ స్థాయికి వెళ్లి కాయలు కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కొబ్బరికాయ మళ్ళీ కాపుకొచ్చే దశకి రావాలంటే ఒక 6-7 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడైతే మాత్రం గవర్నమెంట్ వారు ఏదైనా మమ్మల్ని ఆదుకుని మా యొక్క కొబ్బరి చెట్లను ఏదైనా పోషించుకోవటానికి వాళ్ళు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తేనే గాని మేమైతే చేయలేము. ఇంకా అలాగే ఈ వాటర్ అనేది ఈ ఉప్పుడేరు నుంచి వచ్చేసి శంకరగుత్తం మేజర్ డ్రైన్ నుంచి వాటర్ విపరీతంగా ఈ ఇళ్లలోకి వచ్చేస్తుందండి. ఇంట్లో కూడా నీళ్ళు వస్తాయి, ఇళ్లలో కూడా వాటర్ వస్తుంది. దీనివల్ల ఉప్పు నీళ్ళ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? బిల్డింగ్లు తుప్పు పట్టిపోతాయండి. అక్కడ దాంట్లో ఉన్న పిల్లర్లని పోతాయండి. మళ్ళీ కనీసం ఇప్పుడు మాకున్న ఆలోచన ఏంటంటే ఈ ఊరు వెళ్ళి వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో మా అందరి ఆలోచన. రేపు భవిష్యత్తులో ఇంకా ఉండకుండా ఇంకా పెరుగుతుంది ఈ యొక్క వాటర్. ఇప్పుడు మీరు ఏం చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది? మీ సలహా చెప్పండి. మాకు కావాల్సింది ఏటుగట్టు వేయాలి. ఈ ఉప్పుడేరుకి కరవాక నుంచి ఇలా సుమారు ఏటుగట్టు గట్లేదండి. ఇంత ముందు లేదా? ఇంత ముందు గట్లేదు. వీళ్ళు ఆల్రెడీ గత 5-6 సంవత్సరాల క్రితం ట్రెడ్జింగ్ చేశారు. ట్రెడ్జింగ్ చేసి ఇక్కడ 6 కిలోమీటర్ వరకు చేశారు. మిగతాది వదిలేశారు. మరి దాని వల్ల వస్తుందో దేని వల్ల వస్తుందో మాకైతే మేము చెప్పలేము. రకరకాలుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాకు వీటి మీద అవగాహన లేదు.